పోలీసుల కాల్పుల్లో అమరుడైన పుట్ట నారాయణ 48వ వర్ధంతి సందర్భంగా ఆదివారం గోదావరిఖని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో పేషెంట్లకు పండ్లు పంపిణీ చేశారు. 1978వ సంవత్సరంలో హైదరాబాదులో రమీజ్ హబీని పోలీసులు అత్యాచారం చేసి తమ భర్తను హత్య చేసిన సంఘటన పట్ల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతటా నిరసన జ్వాలలు చెలరేగాయి. ఈ క్రమంలో 1978 ఏప్రిల్ 5వ తేదీన గోదావరిఖని సింగరేణి సూపర్ బజార్ ప్రాంతంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో సింగరేణి కార్మికుడు పుట్ట నారాయణ అమరుడయ్యాడని, ముస్త్యాల గ్రామానికి చెందిన పుట్ట నారాయణ వర్ధంతి సందర్భంగా ఆయన సోదరుడు పుట్ట రాజన్న ప్రతి సంవత్సరం పుట్ట నారాయణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తున్నాడని, ఈ క్రమంలో ఆదివారం గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రిలో పేషెంట్లకు పండ్లు పంపిణీ చేశారు. అమరుడు పుట్టనారాయణ గారు చనిపోయి నేటికి 48 సంవత్సరాలు అవుతుంది. ఈ గోదావరిఖనిలో 78న జరిగిన పోలీసు కాల్పుల్లో అమరుడైనాడు. ఆ అమరత్వాన్ని పురస్కరించుకొని పుట్టనారాయణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరము కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు అతని వర్ధంతి సందర్భంగా మన ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ లోపల పళ్ళు పంపిణీ చేశాము పేషెంట్లకు. అమరుడు పుట్టనారాయణ అమరత్వము, ఆ జ్ఞాపకం అనేటువంటిది ఈ ప్రాంతం లోపల మరవలేనిది. అతను సింగరేణి కార్మికుడు. ఆ రోజు ప్రొటెస్ట్ జరుగుతున్న సందర్భము, అంతకుముందు హైదరాబాదులో రమీజాబీ అనే ఒక సోషల్ వర్కరు ఆమెను పోలీసు వాళ్ళు కిడ్నాప్ చేసి అత్యాచారము చేసి ఆ తర్వాత తన భర్తని కొట్టి చంపినది. అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంతటా దావానంగా ప్రవహించింది. అందులో భాగంగా ఇక్కడ కూడా బంధులు ధర్నాల సందర్భంగా ఇక్కడ బంధు పాటిస్తే ఆ బంధును ఎందుకు పాటిస్తారు అనేది విచ్ఛిన్నం చేయడానికి పోలీసు వాళ్ళు నాడు ప్రభుత్వము అనుకోకుండా, అంటే ఎలాంటి ఆదేశాలు లేకుండా వాళ్ళు పోలీసు కాల్పులు జరిపినారు. ఆ కాల్పులు అమరుడైనాడు. ఆ అమరత్వాన్ని పురస్కరించుకొని ఈరోజు పుట్టనారాయణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యం లోపల పనులు పంపిణీ చేయడం జరిగింది. కార్యక్రమంలో కంది నాగరాజు, న్యూ ఇండియా పార్టీ నాయకులు జేవి రాజు, సల్మాన్ ఖాన్, హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.